ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. కీలక అంశాలపై ఇద్దరు నేతలు దాదాపు 2 గంటలకు పైగా చర్చించారు. ప్రధానంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చ కొనసాగించినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒక స్థానం జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవి, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు 10:45 సమయంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. 1 గంట వరకు కూడా ఆయన చంద్రబాబుతో వివిధ అంశాలపై చర్చ జరిపారు. అనేక కీలక అంశాలు చర్చించినట్టు కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ శాఖాపరమైన అంశాలు ప్రధానంగా చర్చించారు. ఏదైతే ఆయన శాఖకు సంబంధించి, ఏదైతే వాటర్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పలు కీలక అంశాలు అయితే ఇక్కడ చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై ఆయన చర్చించారు. జలజీవన్ మిషన్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మ్యూజిక్ ట్రైన్ల నిర్వహణ, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై కీలకంగా చర్చించడం జరిగింది. జలజీవన్ మిషన్ పురోగతికి సంబంధించి చర్చలు జరిపారు. వివిధ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి నిధులకు సంబంధించి నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు, అంతే ఎమ్మెల్యేల వారీగా ఆయా నియోజకవర్గాలకి ఎంత కేటాయించారు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన రిక్వెస్టులకు సంబంధించి కూడా ఇక్కడ చర్చలు జరిపినట్టుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి కీలక అధికారులు, పంచాయతీరాజు సంబంధించిన కీలక అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో కూడా చర్చలు జరిపారు. ముఖ్యంగా చాలా అంశాలు, రాజకీయపరమైన అంశాలు కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ చర్చలు జరిగాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లడ్డు వ్యవహారానికి సంబంధించి జాతీయ స్థాయిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా దోషులు, అసలైన దోషుల్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 3 పార్టీల నేతలు కలిసి గతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వైసీపీ ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు పరిస్థితిలో కూడా వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మరిన్ని వాస్తవాలు తెలియాలి. ఈ లడ్డు కల్తీ, నెయ్యి వ్యవహారంలో అసలైన సూత్రధారిని బయటికి తీయాల్సిన అవసరం గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. జూన్ వరకు కూడా 4 స్థానాలు, ఇప్పుడు వరకు వైసీపీ అధీనంలో ఆ 4 స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్రంలో మారిన అధికార మార్పిడి నేపథ్యంలో ఆ 4 స్థానాలు కూడా టీడీపీకి దక్కే అవకాశం ఉంది. కూటమి తరఫున ఏదైతే నామినేటెడ్ పదవుల్లో కూడా కొన్ని నిష్పత్తిలో వీరైతే పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ 4 స్థానాల్లో కూడా డెఫినెట్ గా ఒక స్థానం జనసేనకు వచ్చే అవకాశం ఉంది. జనసేన అభ్యర్థికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగిందని ఒక సమాచారం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 కూడా ఆ కూటమికి దక్కే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఏప్రిల్ 1st వీక్ లో దానికి సంబంధించిన ఏదైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ 4 స్థానాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. జనసేనకు సంబంధించి ఇప్పటికే వారు ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ లింగంనేని రమేష్ వైపు మొగ్గు చూపినట్టు కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా చంద్రబాబుకి ఆయన చేరవేసి ఉంటారని కూడా అనే ఒక చర్చ అయితే, ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరికి కేటాయించాలనుకుంటుంది, కుల కాంబినేషన్ కూడా వీరు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కూటమి అయినప్పటికీ కూడా వీరు క్యాస్ట్ కాంబినేషన్ అయితే చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఒక స్థానాన్ని కోరుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ హైకమాండ్ ఆఖరి నిమిషంలో తమ అభ్యర్థిని ఎవరైనా ప్రకటించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ అంశాల గురించి చర్చించుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు, ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా కూటమి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు ఎవరి శక్తిని బట్టి, ఎందుకంటే ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలనేది ఒక క్లారిటీకి వచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు వరకు కూడా ఏవైతే ఒప్పందం చేసుకున్నారో అవన్నీ కూడా ఫిలప్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని నామినేటెడ్ పదవులు వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా వీళ్ళని త్వరలో పార్టీల వారీగా ఇవ్వాలని కూడా వీరు చర్చించుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారబోతున్నాయి. ఆ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా ఇప్పుడు వరకు కూడా 3 పార్టీలు ఏ విధమైన సమన్వయంతో ముందుకు పోతున్నారో ఆ ఎన్నికల్లో కూడా వైసీపీని కోలుకోలేకుండా దెబ్బ మీద దెబ్బ పడాలనే విధంగా కూడా వీరు చర్చించుకుంటున్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా వైసీపీ ఇప్పుడు వరకు కూడా బలపడలేదు. 2024 ఎన్నికల ఫలితాల స్థాయిలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఫలితాలు ఉండాలనేది వీరు ఆలోచనగా మనకి కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలు కూడా కీలకంగా అయితే 2 గంటల పాటు కీలక సమావేశం అయితే జరిగిందని చెప్పొచ్చు. బలరాం, రవిచంద్, అంటే తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఏమైనా చర్చకు వచ్చిందా? మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కల్తీపాల వ్యవహారం కావచ్చు, ఉత్తరాంధ్రలో డయేరియా సమస్యలు కావచ్చు, మొన్న వేట్లపాలెంలో ఈ బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి ఈ అంశాలకు సంబంధించి ఏమైనా చర్చకు వచ్చాయా?
డెఫినెట్ గా ఈ అన్ని అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మీరు అన్నట్లు వేటపాలానికి సంబంధించి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి 1 గంట సమయంలోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కలుసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీకాకుళంలో సంబంధించిన డయేరియా వ్యాప్తి కావచ్చు, అదేవిధంగా రాజమండ్రిలో కల్తీబాల వ్యవహారం, ఈ అన్ని అంశాలు కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో తాజా పరిణామాలు, ఎందుకంటే రెగ్యులర్ గా సీఎం డిప్యూటీ సీఎం అన్ని అంశాల గురించి కూడా అప్పుడప్పుడు కలుసుకున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో శాసనమండలి జరుగుతున్న పరిణామాలను కూడా వీరు చర్చించుకున్నారు. ఆ సభలోనే శాసనసభలోనే త్వరలో కలవాలని ఇరువురు కోరుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ కలయిక జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రాజకీయ పరిణామాలు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. కూటమి నేతలంతా కూడా 3 పార్టీలు కలిసి వారు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్లలో పాలన కావచ్చు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దాదాపు ఏదైతే 20 నెలల పాలన కావచ్చు, ఏ విధమైన పరిణామాలు ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ విధంగా శరవేగంగా పరుగులెత్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా అభివృద్ధిని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఇరువురు నేతలు భావిస్తున్నారు. ఇదే విధమైన ఇరువురు మధ్య ఏ విధమైన కోఆర్డినేషన్ ఉందో కింది స్థాయిలో కార్యకర్తల వరకు కూడా అదే కోఆర్డినేషన్ ఉండాలని వీరు భావనగా ఉంది. రాష్ట్రంలో పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుందాం, ఇక నుంచి రెగ్యులర్ గా కలుసుకోవాలని కూడా వీరు అభిప్రాయపడినట్టు కూడా మనకు తెలుస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.